హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ మసాలా ఉప్మా ఎలా చేసుకోవాలో ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. చిన్న రవ్వ ఉంటుంది కదా, చిన్న నూకని ముందుగా ఫ్రై చేసుకోవాలి. బాగా కొద్దిగా బ్రౌన్ కలర్లో ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయ్యాక సేమియాని కూడా ఫ్రై చేసేసుకోవాలి. కొద్దిగా రోస్ట్గా ఫ్రై చేసుకోండి సేమియాని కూడా, అప్పుడే కలర్ బాగుంటుంది. సేమియా ఫ్రై అయ్యాక దాన్ని కూడా తీసేయాలి. ఇప్పుడు అదే కడాయిలోని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, శనగపప్పు, కొద్దిగా మినపప్పు, కొద్దిగా జీడిపప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, చిల్లీ, కరివేపాకు, అల్లం వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. దీనికి క్యాలీఫ్లవర్ కూడా వేసుకోవచ్చు, మసాలా ఉప్మా కదా. క్యారెట్ కూడా ఉంటే క్యారెట్ కూడా వేసుకోవచ్చు. క్యాలీఫ్లవర్ వేసుకున్నాను. అవన్నీ బాగా ఫ్రై అయ్యాక కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ కూడా వేసుకోవాలి. టమాటోస్ బాగా మగ్గాక మొత్తం అన్నీ ఒకసారి కలుపుకోవాలి. ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా, మ్యారేజ్ ఫంక్షన్ అయినా, ఎలాంటి ఫంక్షన్స్ అయినా కూడా కంపల్సరీ ఉప్మా అనేది ఉంటుంది కదా. నేను చెప్పే ప్రాసెస్లో చేసుకుంటే సేమ్ టేస్ట్ అలానే వస్తుంది. సరే, ఇంకా అందులోనే కొద్దిగా పసుపు వేసుకోవాలి, కొద్దిగా కారం కూడా వేసుకోవాలి, కొద్దిగా ధనియా పౌడర్, కొద్దిగా జీరా పౌడర్ వేసుకోవాలి. పసుపు అనేది కలర్ కోసం. సాల్ట్ కూడా వేసుకోవాలి కొద్దిగా. మొత్తం అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. మ్యాక్సిమం ఉప్మాస్ ఎవరికి అంతకు నచ్చవు కదా, ఇలా మసాలా ఉప్మా చేసుకుంటే బాగుంటుంది. ఒకసారి క్యాప్ పెట్టుకోవాలి, అంటే అంతా వేసాం కదా, మసాలాలు బాగా పడతాయి. ఉప్మా అనేది కొద్దిగా తొందరగా అయిపోవాలంటే వేడి నీళ్ళ కోసం పక్కన పెట్టేసుకుంటే అయిపోద్ది. ఇది మగ్గేలోపు అటు కూడా వేడి నీళ్ళు వేడెక్కిపోద్ది. నేనైతే అలా పెట్టుకోలేదు, వాటర్ వేసేసాను. మనకు ఉప్మా తొందరగా అయిపోవాలంటే అలా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వాటర్లోని కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి ఉప్మాకి తగ్గట్టు. మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఉప్మాని కలుపుకుంటూ వేసుకోవాలి, లేకపోతే ఉండల్లా కట్టేస్తాయి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ వేసుకోవాలి. అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాని కూడా వేసేసుకోవాలి. మొత్తం అన్నీ ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి. ఇంకా మూత తీసి చూస్తే వేడి వేడి మసాలా ఉప్మా రెడీ అయిపోయింది. నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. Thank you for watching my video.